నేను వెళ్ళను. 6 నెలల తర్వాత కూడా వీళ్ళు నన్ను రానివ్వరు. నువ్వు వచ్చి దర్శనం చేయిస్తానంటేనే నేను లోపలికి వెళ్తాను. వీడే కాదు, వీడు బాబు, వీడి అమ్మ, వీడి తాత ఆంధ్రప్రదేశ్ లో ఎవడు అడ్డు వచ్చిన అందరినీ నరికైనా సరే నేను జ్యోతి దర్శనం నేను తీసుకొస్తాను. ఒట్టు ఎవరి పుష్పాల మీద వాళ్ళ పేర్లు రాయండి. జ్యోతిని దర్శించి బ్రహ్మకమలాన్ని సమర్పించి కోరికలు కోరుకున్న వాళ్ళు 6 నెలల తర్వాత తిరిగి ఈ జ్యోతిని దర్శిస్తే ఆ కోరికలు నెరవేరుతాయి. పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్. ఇంతకాలం నేను ఈ దేవుణ్ణి నమ్మలేదు. ఇప్పుడు మనస్ఫూర్తిగా నిన్ను నమ్ముతున్నాను. ఈ భీష్మనారాయణ నుంచి బద్రిని దూరం చేసి నాకు భర్తగా చేయి స్వామి. స్వామి, నిన్నెప్పుడు ఏమీ కోరుకోలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. బద్రిని తక్షశిలకి వారసుడిగా చేసి నా కోరిక తీర్చు స్వామి. వీడిని మనుషులెవరూ ఏం చేయలేరు. వీడి బలహీనత భగవంతుడొక్కడే. సంకర్షణ సత్య నిర్ఘోషణ వేదవాగ్భూషణ బద్రీనారాయణ విశ్వ పరిపోషణ విభుత పరితోషణ చక్రకర భూషణ పద్మదళలోచన పాప నిర్మోచన బద్రీనారాయణ. ఇదంతా నా వల్లే కదా. పర్లేదు అల్ఫనందా, నాకేం కాదు, నువ్వు భయపడతావు. భక్తి కోసం బద్రీనాథ్ వచ్చిన మళ్ళీ ప్రేమలోకి దించుతావురా?
బద్రీనాథ్ యాత్రికులందరూ సావధానంగా వినండి. ఈ రోజు నుంచి 6 నెలలు ఈ క్షేత్రం మూసివేయబడుతుంది. ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రాణానికి ప్రమాదకరమైన ఈ వాతావరణంలో ఎవరూ ఉండకూడదు. తిరిగి 6 నెలల తర్వాతే గుడి తెరవబడుతుంది. అప్పటి నుంచి మాత్రమే యాత్రికులు ఈ బద్రీనాథ్ని దర్శించుకోవాలి. సూపర్ ఉంది. షూస్ తీసేరావు, అరిగిపోతాయో. షూస్ తీసేయడం ఏంటండి చీప్ గా? ఏమే కోటప్పకొండంత ఉన్నావు, ఇంత కూడా బ్రెయిన్ లేదు. మనం ఇక్కడ షూస్ వేసుకుని తిరిగామా, ఉత్తికాలతో తిరిగామని చిలకలూరుపేటలో ఉన్న మన వాళ్ళకి ఎట్ట తెలిసిందే. బట్టలు కూడా తీసేద్దాం నాన్న. పేటోళ్ళకి మనం బట్టలు వేసుకొని తిరిగామా, బట్టలు వేసుకోకుండా తిరిగామని ఎలా తెలుస్తుంది నాన్న? నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ నాన్న. किधर जा रहे हो? మా నాన్నగారు అస్థికలు బ్రహ్మకాపాలంలో గడపడానికి బద్రీనాథ్ వెళ్తున్నామండి. बद्रीनाथ बंद हो गया है, 6 महीने के बाद आ जाना. ఏందే 6 నెలల తర్వాత రావాలన్నా? మాకు రావడానికి 6 నెలలు పట్టిందయ్యా. ఇదిగో అట్లా పోయి ఇట్లా కలిపి వచ్చేస్తాం. वो सब कुछ हमें पता नहीं है. यहाँ 6 महीने के लिए बंद हो चुका है. వాపస్ చలే జానా. అమ్మో, మళ్ళీ వెనక్కి తిరిగి రాలేమండి. ఈ కొండ కింద చిన్న ఊరుందిగా, అక్కడే లాస్ తీసుకుని ఉందామండి. లాడ్జ్ బిల్ ఎవడిస్తాడే? మీ బాబిస్తాడా? మా బాబుతో నిప్పిస్తాను గానీ వెనక్కి వెళ్ళి నేను మళ్ళీ రాలేను. నానా ఉందేం నానా, డబ్బులు తాతగా ఇచ్చేది. ఫుడ్ బిల్స్ కూడా ఎక్కువ చెప్పి లాగిద్దాం నానా. నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ నానా. చిచి నోర్మి పదండి. మీ పిసినుగుట్టితనంతో ఏదో ఒక రోజు నాకు పిచ్చిక్కిపోయేలాగుంది. ఇదిగో బిల్లు ఇవ్వగానే క్యాష్ మొత్తం కట్టారు మీ నాన్న. ఆ నమ్మకంతో ఎక్కడి నుంచి వెళ్తున్నాం మనం. ఆగండి. పేట, చిలకలూరుపేట. మాది పేట అని మీకెలా తెలుసండి? మీది పేట అని 2 జతల షూస్ దాచారని, లాడ్జి కోసం ఎదుగుతున్నారని, ఈయన్ని పెళ్లి చేసుకుని తప్పు చేశారని నాకన్నీ తెలుసు. నేను వెళ్ళను, పేట వాళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వను. మీది పేట, నాది పేట, మంది పేట. సరే ఓ పని చేయవా, ఒక మంచం తీసుకుంటే 2 మంచాలు ఫ్రీగా ఇచ్చే లాడ్జి ఏదన్నట్టు సెట్ చెయ్యి. ఎందుకంటే మీది పేటే మాది పేటే కదా. ఎందుకు లాడ్జి? నా దగ్గరే ఉండండి. పేట ఆశ్రమం అని మన పేటోళ్ళ కోసమే పెట్టాం. అమ్మయ్యా, ఎక్కడ ఆశ్రమం? ఎందుకే ఆశ్రమం అని పుణ్యమని డబ్బులు నొక్కేస్తారు, మనకొద్దు. ఏరా అవునా, ఏదైనా చీప్ లాడ్జ్ చూసుకుందాం. నువ్వు సూపర్ రా. పేట ఆశ్రమంలో అన్ని ఫ్రీ. నానా అన్ని ఫ్రీ అంటే నేనా? ఇదిగో 6 నెలల తర్వాత మళ్ళీ సందాలు కిందాలంటే కుదరదు. పేట వాళ్ళని సందాలు అడగరు. అడిగితే మాత్రం మనం ఇస్తామండి నానా. కరెక్ట్ గా చెప్పావు. పేట. సరే పద, అటే వెళ్ళాలి. సరే నడు. ये लोग हो गए. అమ్మా అలకనంద, అందరూ చనిపోయాడు అని అనుకుంటున్నాం, మన బద్రి బతికే ఉన్నాడమ్మా. నిజమా తాతయ్య? అవును తల్లి, ఆ బద్రితోనే నీ పెళ్లి జరుగుతుంది. చిరంజీవ చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. చిరంజీవ చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. జన్మించా మరోసారి, జీవించా నిన్నే కోరి, దిగి దిగి వచ్చా నీ దారి నందా. సంధించా నీపై గురి, సాధించా సరాసరి, సరసకు వచ్చా లకల నందా. అలకేదో పిలిపించిందా, అది నీకే తెలిసొచ్చిందా? చెడి ప్రాయాల పూమాల తెగ నచ్చిందా? చిరంజీవ చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. చిరంజీవ చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ.